అంటే కింద వర్షం మీటింగ్స్ బేసిక్ ఇవే ఉన్నాయి కదా. ఇది మొదటి మీటింగ్ అనుకుందాం, తర్వాత కలుస్తాను మిమ్మల్ని. ఇది ఒక మీటింగ్ కాదు. అంటే మీరు నన్ను ఒక మీటింగ్ తోటి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు, దయచేసి అర్థం చేసుకుని. మీ అందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇది మనస్ఫూర్తిగా మీ అందరికీ, నా అన్నదమ్ములందరికీ, నా అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇది నాకు వైకల్యం అనే పదం నాకు ఎప్పుడు నచ్చదు. అంటే మనం ఎలా పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, మన చాయిస్ లేదు. అలాగే దివ్యాంగులుగా పుట్టడం అనేది కూడా అది ఎందుకు జరిగిందో జరిగింది, అంతమించి మనం దానికి ఎదురుపడలేము. ఎందుకు ఇలాగే అయింది అని అనటానికి. కానీ నేను కోరుకుంటుంది కూడా, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉంది స్టేట్ గవర్నమెంట్లో, ప్రతి ఒక్కరు ఇన్ని వేల కోట్లు దోచేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంత దోచేసుకుంటూ ఉన్నారు. ఏదన్నా చేయడానికి ఎవరికి మనసు రావట్లేదు, ఎవరికైనా చేయడానికి. అంటే మొన్న మధ్య నేను హైదరాబాద్లో కూడా మీరున్నారా సతీష్ గారు? మీరుకున్నారా? మన హైదరాబాద్లో కూడా నేను మన క్రికెటర్స్, భారతదేశం అందరి నుంచి క్రికెటర్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి ఆ రోజు నేను ప్రకటించాను, కానీ నేను తర్వాత డబ్బులు ఇచ్చాను వాళ్ళకి. ఇవి వ్యక్తిగతంగా నాకు చేయడానికి పరిమితులు ఉన్నాయి. కానీ ఒక రాజకీయ వ్యవస్థలో వెళ్ళి మనం చేయాల్సిన రాజకీయ వ్యవస్థలు ఎందుకు వచ్చామంటే, అందరి కలెక్టివ్ ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదన స్టేట్ ఎక్స్చెకర్కి వెళ్తే, రాష్ట్ర ఖజానాకి వెళ్తే, దాని బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీ తీసుకొని ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి సమానంగా పంచడం ఒక రాజకీయ వ్యవస్థ చేయాల్సిందే. అలాంటిది దేశ ప్రజలందరికెల్లా ఎక్కువ దృష్టి సారించాల్సింది దివ్యాంగులకి. అంటే నేను విదేశాల్లో అన్నీ తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చిన్న గళ్ళు ఉంటాయి. మామూలుగా ఉంటుంది, ఒక చోట మటుకు చిన్న ఎత్తుగా ఒక డిజైన్ ఉంటుంది. ఎప్పుడు నేను అడిగాను, దేనికి ఏంటంటే యూరోప్లో కానీ సింగపూర్లో కానీ వేరే విదేశాలు ఎక్కడైనా డెవలప్ దేనికంటే, అక్కడ చూపు లేని వారికి, అంగవైకల్యం ఉన్న వారికి అది ముఖ్యంగా చూపు లేని వారికి అది తట్టగానే వాళ్ళకి అర్థమవుతుంది. బ్రెయిలీ లిపిలో ఉంటుంది అది. ఇక్కడ రోడ్ సైన్ ఉంది అనేది ఎంత జాగ్రత్త తీసుకునే పరిస్థితులు ఉన్నాయి విదేశాల్లో. మనకి ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే అనిపించింది, బడి నుంచి బాత్రూమ్ దాకా రోజు యుద్ధం చేయడమే. నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందో, కష్టం ఎందుకు ఉండదు. అంటే దివ్యాంగులను అర్థం చేసుకోవాలంటే, మనకు ఒక రోజు జ్వరం వచ్చి పడిపోయి మంచం కదలేని పరిస్థితులు, మనం చేసుకోలేని పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే దివ్యాంగుల్ని చాలా బలంగా అర్థం చేసుకోవచ్చు. అలాంటిది నాకు చిన్నప్పుడు బ్రాంకైటిస్ బాధపడేవాడిని, ఆస్తమాతో. సో నెలల తరబడి రూమ్కి అతుక్కుపోయేవాడిని, బయటికి వెళ్ళేవాడిని కాదు. చాలా విపరీతమైన నడవలేకపోయేవాడిని, చాలా బాధ ఉండేది నాకు. సో నాకు అప్పుడు నా స్థాయికి నేనే బాధపడుతుంటే మిగతా వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు చాలామంది చెప్పలేదు, కానీ దివ్యాంగుల గురించి నేను ఈరోజు మొట్టమొదటిగా కాదు, నేను ఒక 19-20 ఇయర్స్ అప్పుడు నేను చేసిన మొట్టమొదటి సినిమా హీరోగా నేను చేయలేదు. నేను చేసిన ఒక డాక్యుమెంటరీ సినిమా తీశాను. అంటే చూపు లేని వారు అవస్థలు, వాడి శ్రమ అనే దాని మీద నేను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశాను. ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసింది మెడ్రాస్ బ్లైండ్ స్కూల్లో తీశాను నేను. అంటే నా మనసు కొత్తగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది, నా మనసు ఎప్పుడు కూడా దివ్యాంగుల మీద ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టాలు. ఎందుకంటే మన ఇంట్లో ఒక దివ్యాంగులు ఉంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళ మీద, అంటే మీరు కొంచెం వాళ్ళకి అలసట ఉంటుంది, అందరినీ మొయ్యాలి, అలా అని చెప్పి వదిలేసుకోలేరు.
బాధ్యత, ఇవన్నీ నేను అర్థం చేసుకోగలను. అలాంటిది ప్రభుత్వమే తల్లిదండ్రుల బాధ్యత వహించాలి దివ్యాంగుల సమస్యకి మటుకు. అలాగే సడన్గా ఆరోగ్యం ఉండి, ఇప్పుడు ఉదాహరణకి మీరు స్టీఫెన్ హాకింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే మామూలుగా పరిగెడతా తిరుగుతూ ఉండాడు, సడన్గా ఒక మజిల్ డిస్ట్రోఫీ డిజార్డర్ వచ్చేసింది, చితికిపోయాడు మనిషి. అంటే మీరు అన్నట్టుగా అమ్మ ఇక్కడ ఈ మనసు చాలా బలమైన మనసు, ఎందుకంటే శరీరం అంతా వైకల్యం చెందుతూ ఉంటే కానీ మనసు చాలా బలపడిపోతుంది. సో అలాంటి దివ్యాంగుల ఆత్మబలాన్ని ప్రభుత్వం అండగా ఉండాలి. దానికి మీరు చెప్పిన 32 పాయింట్లు ఏదో అని చెప్పారు, అలాగే మీరు సార్ మీరు చెప్పింది వీటన్నిటిలో మొట్టమొదటిగా నేను చేయగలిగేది ఇలా మీటింగ్ ఇలా కాకుండా ఒకటైతే నేను ఇమీడియట్గా పాటించగలిగేది, ఎలా పెట్టాలో నాకు తెలియట్లేదు కానీ అంటే ఎలా దానికి రూమ్ ఎలా చేయాలి ఇవన్నీ నాకు తెలియదు. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు చేయడానికి మనసు ఉంది. మిగతా పొలిటికల్ పార్టీస్కి ఆ విభాగం ఉందో లేదో తెలియదు కానీ ముందు నుంచి నేను కోరుకుంటుంది దివ్యాంగులకి నేను విభాగం పెడతాను. చట్టసభల్లో పెట్టాలా లేదా ఇవన్నీ అది చాలామందితో కూడింది. నా చేతిలో ఉండగలిగేది సార్ అది మన దివ్యాంగుల విభాగం జనసేన పార్టీ నుంచి పెడతాను, ఎందుకంటే మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి నేనున్నాను. దోపిడీ చేసేవాళ్ళని, దొమ్మి చేసేవాళ్ళని, వేల కోట్లు దోచేసే వాళ్ళకి అండగా నిలబడడానికి వ్యక్తులు ఉన్నారు, కానీ ఇంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్న మీకు అండగా నిలబడడానికి ఒకళ్ళు ఉండరు. నాకు ఇందాక మీరు ధర్నాకి రావాలంటే నాకు మిమ్మల్ని మీరు ధర్నా చేసే దుస్థితికి తీసుకొచ్చిందంటే ప్రభుత్వం వైఫల్యం. మిమ్మల్ని మీరు ధర్నా చేయడం ఏంటి? మీకు అవసరమైతే మీరు చెప్పండి, మీకోసం మేము ధర్నా చేస్తాం, మీరు ఇంట్లో ఉన్నాను, మీరు కావాల్సింది. ఎందుకంటే మీ రోడ్ల మీద, ఎందుకంటే నాకు ఒకసారి హైదరాబాద్లో మందకృష్ణ మాదిక్ గారు చేశారనుకుంటా. ఒకసారి నాకు చాలామందిని తీసుకొస్తే ఆ రోజు అవస్థలు చూశాను నేను. ఆ రోజు దారిలో వెళ్తూ ఉంటే చూస్తాను పాప అందరిని ఇంతమందిని లారీలో వచ్చి, ఆ రోజు చాలా గొప్ప ఒక ప్రక్రియ ఆ రోజున స్టార్ట్ చేసింది పెన్షన్ల గురించి, వీటి గురించి. నన్ను మొన్న భీమవరంలో నేను ఉన్నప్పుడు, అన్న నువ్వు మేనిఫెస్టో చెప్పినప్పుడు, అన్న నువ్వు మా గురించి వదిలేసావంటే, నేను మీ గురించి వదలలేదు, ఎక్కువ చేయడానికి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, అంతే తప్ప ఎప్పుడు నేను వదలలేదు. అది చెప్పడానికి నేను ఉన్నాను. నేను అనుకుంటుంది కూడా ఒక ఇంట్లో ఇది 40 లక్షల మంది ఉన్నారా, 1 కోటి మంది ఉన్నారా, వాటి మీద ఆధారపడి 1 కోటి మంది జనాభా ఉన్నారు. ఇది ఓట్ బ్యాంక్ కూడా నేను ఆలోచించాను. ఇది కనీసం ఒక ప్రభుత్వ బాధ్యత, అలాగే ఒక పార్టీగా ఇది నా బాధ్యత కూడా. నేను కోరుకుంటుంది కూడా 5,000 కాదు, మీకు ఒక 10,000 ఇచ్చినా కానీ ఇది తీరదు పెన్షన్గా. దీనికి నేను కోరుకుంటుంది కూడా, నేను ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా కానీ లేదంటే పాలసీలు మీకోసం వర్క్ చేసినా కానీ మీకోసం నేను జనసేన పార్టీ మీకోసం అండగా ఉంటుంది. నేను నిర్ణయించట్లేదు ఎంత ఇవ్వాలి ఏంటి అనేది, నేను నిర్ణయించను, మీరు నిర్ణయించండి, నేను అమలు చేయించాను మీకు ఎంతగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మీరు బాత్రూమ్కి వెళ్ళాలన్నా మీరు 3, ఎందుకంటే నా ఫ్రెండ్ చనిపోయాడు వీరస్వామి, మా స్కూల్లో వీరయ్య అనుకుంటా, నా క్లాస్మేట్ అనమాట. పాపం పోలియో వచ్చి ఉండేవాడు, అలాగే వచ్చి మీద పడేవాడు. మా పై క్లాస్ రూమ్కి వెళ్తే అలా కింద పడి మేమందరం తీసుకెళ్ళేవాళ్ళం. అలాంటిది మీరు 3 ఫ్లోర్లు మీరు వెళ్ళి ఎక్కి చదువుతున్నారంటే చాలా కష్టం ఉంటుంది. బస్సుల్లో వెళ్ళాలి, దానికి తగ్గ ఉండదు. అలాగే ఇన్ని లక్షల మంది అంగవైకల్యం ఉన్నప్పుడు ఒక 5,000 వెహికల్స్ ఏ మూలకి సరిపోతాయి, మోటరైజ్డ్ వెహికల్స్. అసలు కంపల్సరీ చేయాలి ప్రతి ఒక్కళ్ళకి. మళ్ళీ దాంట్లో వాళ్ళ కాంపిటీషన్ ఏంటి, వాళ్ళకి రికమెండేషన్స్ ఏంటి. అందుకని నేనేంటంటే ప్రతి అంగవైకల్యం ఉంటే నిజంగా ప్రభుత్వ ఖజానాన్ని అడ్డగోలుగా దోచేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. దీని గురించి అడిగేవాడు లేడు. పాలకుల్లో చైతన్యం, మంచితనం, కనీసం ఒకలాంటి జాలి ఇవన్నీ చచ్చిపోయినాయి అందరికీ. అందుకే నాకేంటంటే మీ తరపు నుంచి మీరు జనసేన పార్టీకే ఉండమని చెప్పట్లేదు, నేను దివ్యాంగుల తరపున నేను ఒక విభాగం పెడతాను ఖచ్చితంగా. అది నేను విజయవాడ ఆఫీస్లో మీకోసం ఒక రూమ్ తీసి పెడతాను. కాకపోతే అది ఎక్కువ మంది కాకుండా మీరు కూర్చోబెట్టి మీ తరపున సంఘం తరపున, అసోసియేషన్ తరపున ఒక 5 మంది కూర్చోండి. అలాగే కొంతమంది జనసేన పార్టీ నిజంగా పనిచేయాలనుకుంటే వాళ్ళు వచ్చి రండి, దాంట్లో కూర్చోండి, నేను ముందుకు తీసుకెళ్తాను. ఇవన్నీ మీ ఆలోచన, మీకు సమస్యలు ఏమైతే ఉన్నాయో. అలాగే ఇందాక చాలా సమస్యలు ఉన్నాయి ఆడపిల్లలకు సంబంధించి, ముఖ్యంగా దివ్యాంగుల ఆడపిల్లల్లో ఉంటే ఏ సమస్యలు ఉంటే నేను అర్థం చేసుకోగలను, మీరు చెప్పక్కర్లేదు, నేను అర్థం చేసుకోగలను.
చాలా ఇబ్బందులు అయిన పరిస్థితులు ఉంటాయి, నేను అర్థం చేసుకోగలను. అందుకని మీరు ఇది మొట్టమొదటి మీటింగ్ అనుకోండి, మీరు ఏం కావాలో నాకు చెప్పండి, అది నేను మీకు చేసి పెడతాను. నేను ఇంక మీరు ఇది చట్టసభల్లో రిజర్వేషన్లు అంటే అది నా చేతుల్లో లేదు కాబట్టి నేను నా చేతిలో ఉండగలిగేది ముఖ్యంగా విభాగం పెట్టడం, అది నేను చేస్తాను. అలాగే ఇది నేను చాలా సుదీర్ఘమైన పోరాటం కోసం వచ్చాను. గవర్నమెంట్లో వెళ్ళటం, సాధించడం ఇవన్నీ ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటాయి. అంటే నేను చాలా లాంగ్ టర్మ్ ప్లాన్తో వచ్చాను, చాలా దీర్ఘకాలికం పని చేయడానికి వచ్చాను ఇక్కడికి. దీంట్లో ఒత్తిడి ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇవన్నీ మీరు కూర్చోబెట్టి ఏదన్నా సరే మీరు ఒక ప్లాన్ చెప్పండి నాకు. మీలో ఒక కమిటీ నాకు జనసేన పార్టీకి ఇవ్వండి, మీలో ఒక కమిటీ ఫామ్ చేసి చెప్పండి. మీరున్న ఒక కమిటీగా నాకు ఇవ్వండి, నేను మీకు చేసి మీ తరపున కూర్చోబెట్టి ఒక ప్రభుత్వం దృష్టికి మనకి గవర్నమెంట్ ఫామ్ చేసి ఇవన్నీ వీటన్నిటికంటే కూడా ముందస్తుగా అసలు గవర్నమెంట్ ఏం చేయగలదో ముందు దాని మీద నేను మీకు అండగా ఉంటాను, వచ్చి మనం అడ్రస్ చేద్దాం. కాకపోతే మీరు అందరూ ఇంతమంది రోడ్డు మీదకి రావడం నాకు మీరు శ్రమ పడకూడదని నేను నిర్ణయించుకుంటున్నాను. మీ తరపున కావాలి, మేము అందరం వస్తాం. మీరు కూడా సపోర్ట్ చేసినట్టయితే మేము పక్కాగా మీరు నాకు అవకాశం ఉంది, మీ ద్వారా అవుతుంది కాబట్టి ఆ నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. ఈ రానున్న ఈ 6 జిల్లాలు కూడా నేను కవర్ చేసుకెళ్తాను. మీరు మనకు సపోర్ట్గా ఉన్నాను సార్. కంపల్సరీగా మా 60 సంఘాల నుంచి ఓట్లు అనేది మన వికలాంగులకు సపోర్ట్. అలాగే నేను మీరు ఓట్లు ఇవన్నీ ఇక్కడికి ముందు మీ సమస్యని ఖచ్చితంగా మీ పరిష్కారం నేను చేసి పెడతాను. సమస్య అనేది ఏంటంటే సార్, ఏమంటున్నారంటే ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడారంటే మీరు ఒక సంఘం ఏర్పడండి. లేదు, అది చెప్తాను, అదే మాట్లాడు. అలాగే నేను కోరుకుంటుంది కూడా, మేనిఫెస్టోలు నేను పెట్టదలుచుకున్నాయి కూడా ఖచ్చితంగా వికలాంగులు ఎవరున్నా కానీ వాళ్ళకి ఉచిత గృహం ఉండాలి. అలాగే వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళకి కూడా, కేవలం వాళ్ళకే కాదు వాళ్ళ మీద నడిపిస్తున్న కుటుంబ సభ్యులు కూడా పెన్షన్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మేము మేనిఫెస్టోలో నిర్ణయించాము. అంటే ఇది మీ దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ కాకుండా తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, కొన్నిసార్లు పనులు మానేసుకోవాల్సి. ఇందాక అలాగే మీరు ఇది ఏంటి సరే మజిల్ స్పైనల్ కార్డ్ ఇంజురీకి ఇది డబ్బులతో ముడిపెట్టేది కాదు, కానీ పాపం తల్లిదండ్రులను చూస్తుంటే ఎంత బాధ ఉంటుందో నాకు అర్థమవుతుంది. అలాగే కొంతమందికి హెల్త్ కార్డ్ అనేది అందరికీ, ఇంకా దీనికి మన ఆరోగ్యశ్రీకి సంబంధం లేకుండా దివ్యాంగులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన మన హెల్త్ కార్డ్ ఇష్యూ చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అలాగే మీరు ఇందులో నేను దాదాపు మీరు చెప్తున్నప్పుడు ఒక 21 పాయింట్లు నేను నోట్ చేసుకున్నాను. దీంట్లో మీరు అడుగుతుంది ఉపాధి అవకాశం. అంటే మీరు కూర్చోబెట్టి దివ్యాంగులకి మేము పండ్లు పంచాం, పాలు పంచాం అంటే నాకు ఏదో పాపం చేస్తున్నారు అనుకుంటాను, కానీ జాలి పట్టడం ఏంటి నాకు దివ్యాంగుల మీద నాకు నచ్చదు. మీరు వాళ్ళకి అండగా నిలబడి ఆత్మగౌరవంగా వాళ్ళు బతికే స్థాయిలో మీరు ఇవ్వండి. ఒక హెలెన్ కెల్లర్ కానీ, లేదంటే మనకి స్టీఫెన్ హాకింగ్ కానీ, వీళ్ళందరితో నేను వాళ్ళ స్ఫూర్తితో పెరిగినవాడిని. నేను చిన్నప్పుడు హెలెన్ కెల్లర్ పాఠాలు చదువుకొని. అలాగా నేను 2వ పాయింట్ నేను రాసుకుంది ఇక్కడ దివ్యాంగుల విభాగం. అది నేను విజయవాడ ఆఫీస్ స్టార్ట్ అవ్వగానే నేను స్టార్ట్ చేస్తాను దివ్యాంగుల విభాగం. అలాగే మీరు అడుగుతుంది 5,000 రూపాయల పెన్షన్ ఇవన్నీ అడుగుతాను. నేను అనేది ఏంటంటే అది 5,000 రూపాయల పెన్షన్ ముందు ప్రభుత్వం చేత చేయిద్దాం, ఫస్ట్ దాని మీద డిమాండ్ పెడదాం అందరికీ. కొద్దిమందికి మీరు అంటున్నట్టుగా ఒక అంగవైకల్యంలో కూడా మళ్ళీ తేడాలు చూపించుకుని అందరికీ సమానంగా అదే నేను దేని మద్దతు సపోర్ట్ చేస్తాను. అలాగే డబుల్ బెడ్రూమ్ అని బేసిక్ వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉచిత గృహం కల్పించాలి. అది కూడా క్వాలిటీ హౌస్ ఉండాలి. వాళ్ళకి వీల్ చైర్ తిరిగే పరిస్థితిలో ఉండాలి. వాళ్ళ బాత్రూమ్స్ కూడా వాళ్ళకి వెళ్ళి కన్వీనియంట్గా ఉండే పరిస్థితిలో ఉండాలి. దానికి అలాంటి హౌస్ డిజైన్ కూడా నేను చేయిస్తాను. ఒక ఆర్కిటెక్ట్ని కూర్చోబెట్టి నా మేనిఫెస్టోలో ఇలాంటి హౌస్ మేము కట్టించబోతున్నాం అని చెప్పి కూడా మీకు మేము డిజైన్ చేయిస్తాను నేను. అలాగే దివ్యాంగులు వాళ్ళకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి వసతి భవనాలు కానీ, లేదంటే రోడ్ల మీద వెళ్ళసేపు ట్రాఫిక్లో కాకుండా వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి మానసిక ఆహ్లాదం కోసం ఖచ్చితంగా పార్కులు కానీ, లేదా వసతి భవనాలు
వసతి గృహాలు, హాస్టల్స్ ప్రత్యేకంగా మీకోసం నేను వాటి మీద దృష్టి సారిస్తాను. అలాగే బడి నుండి బాత్రూమ్ దాకా మీరు చేస్తున్న పరిస్థితుల్లో మీకు ఎంత సులువుగా ఉన్న కష్టాలు, భగవంతుడు మనకి ఇలాంటి పరిస్థితుల్లో, ప్రకృతి మనకి పరిస్థితుల్లో నేను మీకు ప్రభుత్వం తరపున కానీ పార్టీ తరపున కానీ నేను ఎంత కొద్దిపాటి సౌకర్యం మీకు కల్పించడానికి ఇచ్చిన నేను నిజంగా నా జీవితంతో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటా. అలాగే జాబ్ రిజర్వేషన్స్లో కూడా ఎక్కువ మందికి చాలా స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక కుట్టు మిషన్ ఇస్తే మీరు మీ జీవితం మీద నిలబడగలిగినప్పుడు, కుటుంబాన్ని పోషించగలుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళలో నైపుణ్యం ఏముంది, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా జాబ్ రిజర్వేషన్ కాదు, మీరు జాబ్స్ క్రియేట్ చేసి మీరు ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థాయికి వెళ్ళేలాగా నేను కొన్ని ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా కల్పిద్దాం. అలాగే జనసేన అనేది సోషల్ జస్టిస్ తోటి స్టార్ట్ అయింది. ఆ సోషల్ జస్టిస్ ముందు దివ్యాంగులతోనే ప్రారంభమవుతుంది. దివ్యాంగులు, ఆడపడుచులు ప్రయారిటీతో ముందుకెళ్తాను దీనికి. అలాగే ఈ 2016 చట్టాల్లో ఒకసారి నేను సంపూర్ణంగా అధ్యయనం చేసి, అలాగే నేను మీ దివ్యాంగ వాణి అని చెప్పింది, అలాగే ఇంకా దివ్యాంగ వాహిని ఉంది. ఈ రెండింటిని నేను అధ్యయనం చేసి అలాగే నా మేనిఫెస్టో టీం నుంచి కూడా దాని మీద ఒక సంపూర్ణమైన జైపాల్ రెడ్డి గారేనా? ఓకే, ఇది ఒక నిమిషం. షూర్. ఇది లేదు, ఒక నిమిషం. ఇది అలాగే వసతి గృహాల గురించి కానీ, అలాగే అంటే మీరు చాలా బలమైన స్కిల్స్, నేను చాలామంది నా అభిమానులు కలిసినప్పుడు ఒక్కొక్కరు బోల్డంత కథలు రాయగలిగే శక్తి ఉన్నవాళ్ళు, క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఎంత మేము అండగా ఉండగలిగితే మీరు, ఎందుకంటే ఒక్క రోజులో కూర్చొని అన్నిటికీ నేను చేయాలి, నాకు ఇమీడియట్గా నాకు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాయి. అలాగే నా టీం కూడా వర్క్ చేస్తూ ఉంది. వాళ్ళతో మీరు ఒకసారి ఒక కమిటీని మీరు ఇవ్వగలిగితే, అలాగే ప్రత్యేకించి కొంతమందికి ఉంటాయి, అంటే మీరు ముఖ్యంగా మీరు చూపు లేని వారికి కూడా మీకు ప్రత్యేకమైన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ ఒకసారి మీ కమిటీ ద్వారా ఒక 5 మంది 10 మంది మీరు ఇవ్వగలిగితే మా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీరు చెప్పండి ఏ సమస్యలు ఉన్నాయనేది, దాన్ని నేను మేనిఫెస్టోలో పొందుపరిచి మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ మీద ఎలాంటి దాడులు జరిగినా, ఎలాంటి ఇబ్బందులు జరిగినా దాన్ని SC/ST అట్రాసిటీ యాక్ట్ కంటే బలమైన యాక్ట్ నేను తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మిమ్మల్ని అంగవైకల్యం అని సంబంధించి ఏ ఒక్క మాట అన్నా దాన్ని తిరిగి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చేయాలంటే బలమైన చట్టం లేకపోతే మటుకు, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్, మీ ఆత్మగౌరవంతో మీరు బతికే పరిస్థితుల కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుని, ఇది మొదటి మీటింగే. ఇది మీరు ఈ రోజు నుంచి నేను అష్యూరెన్స్ ఇవ్వగలిగేది ఏంటంటే, దివ్యాంగుల విభాగాన్ని నేను ప్రారంభిస్తాను. దీనికి ఎందుకంటే చెప్పుకోవడానికి చట్టసభలకు వెళ్ళడానికి ముందు పార్టీలో ఉండాలి. మిగతా పార్టీలకు ఉన్నాయో లేదో దివ్యాంగుల విభాగం తెలియదు, కానీ దాన్ని ఖచ్చితంగా మీ స్ఫూర్తితో లేవా, నేను ఖచ్చితంగా దివ్యాంగుల విభాగం నేను మీరు ఇచ్చిన ఈ రోజున తీసుకున్న దివ్యాంగుల విభాగాన్ని మేము పార్టీ ఆఫీస్లో స్టార్ట్ చేస్తాం, విజయవాడలో స్టార్ట్.